యా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నా డామినర్ 400కి అయితే 14th సర్వీస్ అయితే చేయబోతున్నాం. బైక్ ఓడోమీటర్ చూడొచ్చు. ఓడోమీటర్ చూసుకుంటే 65,000 కిలోమీటర్స్ అయితే పూర్తి చేసుకుంది నా బైక్. ఈ సర్వీస్లో నేను మార్చేయి చూడొచ్చు. మోతల్కి సంబంధించిన కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ను ఇంకా ఫ్యూయల్ ఫిల్టర్ అనమాట. ఇంకా ఇంజిన్ ఆయిల్ చూడొచ్చు. క్యాస్ట్రోల్ పవర్ 1 అల్టిమేట్ 10W50 1.5 లీటర్ అనమాట. 1280 రూపీస్ అయితే పడింది. ఇంక ఇది వచ్చేసరికి మోతల్ 1 లీటర్ కూలెంట్ ఆయిల్ 200 రూపీస్ అయితే పడుతుంది అమెజాన్లో. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ అయిపోతున్నాం. అంతకన్నా ముందు మనం అండర్ బెల్లీ ప్యానల్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలి. ఇంకా ట్యాంక్ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. మనమైతే ఎయిర్ ఫిల్టర్ అను ఫ్యూయల్ ఫిల్టర్ అనేది మారుస్తున్నాం కాబట్టి. మనకి ట్యాంక్ చుట్టుపక్కల అయితే 4 సైడ్స్ బోల్ట్స్ అయితే ఉన్నాయి. అవి అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నా దగ్గర వీడియో తీయడానికి మొబైల్ స్టాండ్ లేకపోవడం వల్ల హాఫ్ ఆఫ్ వీడియో అయితే పెడుతున్నాను. బ్యాక్ సీట్ రిమూవ్ చేశాక మిడిల్ సీట్కి సంబంధించిన 2 బోల్ట్స్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాం. చూడొచ్చు. బోల్ట్స్ అయితే రిమూవ్ చేస్తాం. ఇంకైతే సీట్ అయితే రిమూవ్ చేయడమే. ఇక్కడ చూడొచ్చు, ట్యాంక్ వచ్చేసరికి 2 బోల్ట్స్ అయితే ఉన్నాయి, రైట్ టు లెఫ్ట్. అవి అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయాలి. అప్పుడే మనకి ట్యాంక్ అయితే బయటకు వస్తుంది. ఇంకా ఈ సైడ్ ప్యానల్ లాగి చూస్తే లోపల మనకైతే సెకండరీ డిస్ప్లేకి సంబంధించిన సాకెట్ అయితే ఉంటుంది. ఆ సాకెట్ కూడా అన్ప్లగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ట్యాంక్ ప్యానల్కి లింక్ అయి ఉంటుంది అది. ఇక ట్యాంక్ ప్యానల్ బోల్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాం. చూడొచ్చు. సెకండరీ డిస్ప్లేకి సంబంధించిన అయితే సాకెట్ అన్ప్లగ్ అయితే చేసాం. ఫైనలీ ట్యాంక్ పైన ఉన్న ప్యానల్ అయితే రిమూవ్ చేసాం. లోపల చూడొచ్చు, అది సెకండరీ డిస్ప్లే అనమాట, దాని ప్లగ్. మనం ముందుగా అయితే కూలెంట్ ఆయిల్ మారుస్తున్నాం కాబట్టి సైడ్ ఉన్న క్రాష్ గార్డ్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, కూలెంట్కి సంబంధించిన డ్రైన్ బోల్ట్ అనమాట అది. ఆ బోల్ట్ని అయితే రిమూవ్ చేసి పాత కూలెంట్ని అయితే డ్రైన్ చేసేయాలన్నమాట కిందకి. కూలెంట్ అయితే ఫుల్ డ్రైన్ అయితే చేసేసుకుంటున్నాం. కలర్ చూడొచ్చు, అయితే కలర్ పూర్తిగా మారిపోయింది. బండి కొన్నప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే కూలెంట్ అయితే మార్చలేదు. ఓన్లీ టాప్అప్ అయితే చేసేవాడు షోరూమ్ మోడ్. పాత కూలెంట్ మొత్తం అయితే డ్రైన్ చేసాం. ఇప్పుడైతే రేడియేటర్లో అయితే డస్ట్ అయితే ఫామ్ అయింది. అదైతే ఫ్లష్ అయితే చేయాలి. రేడియేటర్ క్లీన్ అవ్వడం కోసం అయితే మనం బ్యాటరీ వాటర్ అయితే వాడుతున్నాం. 1 లీటర్ బాటిల్ అయితే ఫుల్గా అయితే ఫిల్ చేసేయాలి. వాటర్ ఫిల్ చేశాక అయితే బండి అయితే ఆన్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయితే రన్నింగ్లో అయితే పెట్టాలి. బ్యాటరీ వాటర్ వల్ల యూజ్ ఏంటంటే లోపల డస్ట్ అంతా రిమూవ్ అయ్యింది అనమాట. బైక్ అయితే 5 మినిట్స్ రన్ చేసాకైతే ఆ వేస్ట్ వాటర్ని అయితే డ్రైన్ చేసేసుకోవడమే. మనకి ఆ రేడియేటర్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా డ్రైన్ బోల్ట్ అయితే ఫిట్ చేసేసుకోవడమే. డ్రైన్ బోల్ట్ అయితే ఫిట్ చేస్తాం. ఇప్పుడైతే కూలెంట్ ఆయిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. 1 లీటర్ ఇది.
ఇది వచ్చరికి సెకండరీ ట్యాంక్ అనమాట, కూలెంట్ని అయితే స్టోర్ చేయడానికి. మనకి ఎప్పుడైనా రేడియేటర్లో తగ్గినప్పుడు అయితే ఈ ట్యాంక్ నుంచి రేడియేటర్లోకి ఫిల్ అవుతుంది. ఇది ఒక స్పేర్ ట్యాంక్లా కూడా అనుకోవచ్చు. మనకి మెయిన్ రేడియేటర్లో అయితే 800 ml అయితే కూలెంట్ అయితే ఫుల్ అవుతుంది. స్పేర్ ట్యాంక్లో అయితే 200 ml, టోటల్ 1 లీటర్. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన 3 బోల్ట్స్ అయితే రిమూవ్ చేయాలి. బోల్ట్స్ అనేది రిమూవ్ చేశాక చూడొచ్చు, ట్యాంక్ కింద అయితే ఫ్యూయల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. అది పాతది అనమాట. ఇప్పుడైతే కొత్త ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, పాతదైతే రిమూవ్ చేయాలి. పాత ఫ్యూయల్ ఫిల్టర్లో చూడొచ్చు డస్ట్ అయితే చాలా దారుణంగా అయితే ఫామ్ అయింది. ఇక్కడైతే మనం కొత్త ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనమాట. 4 స్క్రూలు అయితే వస్తాయి, అది కూడా రిమూవ్ చేయాలి. 4 స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తాం. అయితే ఇక్కడ ఫిల్టర్ని అయితే చూడొచ్చు, డస్ట్ అయితే చాలా దారుణంగా అయితే పట్టింది. ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోయింది. కొత్త ఎయిర్ ఫిల్టర్కి పాత ఎయిర్ ఫిల్టర్కి డిఫరెంట్ అయితే చూడొచ్చు. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తదైతే రీప్లేస్ చేస్తాం. వీటి వరకు అయితే అయిపోయింది. కూలెంట్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ అయితే మార్చేసుకున్నాం. ఇంకా ప్యానల్స్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోవడమే. ఇంకా ప్యానల్స్ వచ్చేసరికి మొత్తం అయితే ఇన్స్టాల్ చేస్తాం. చూడొచ్చు. ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేద్దాం. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసే బోల్ట్ ఇది. మనకి పాత ఆయిల్ అయితే చూడొచ్చు, చాలా బ్లాక్గా అయితే అయిపోయింది. ఇది ఒకటే కాకుండా డామినర్కి కింద కూడా ఇంకోటి ఉంటుంది హోల్. కింద అండర్ బోల్ట్ అయితే ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఇప్పుడైతే చేంజ్ చేద్దాం. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే రీప్లేస్ చేయబోతున్నాం. అక్కడ చూడొచ్చు 2 బోల్ట్స్ అయితే రిమూవ్ చేసి లోపల ఉన్న పాత ఫిల్టర్ అయితే రిమూవ్ చేయాలి. పాత ఆయిల్ ఫిల్టర్ తీసేసాక కొత్త ఆయిల్ ఫిల్టర్ అయితే ఫిట్ చేసేసుకోవడమే. అంతకన్నా ముందు అయితే మన ఇంజిన్ ఆయిల్తో అయితే ఫిల్టర్ని అయితే తడుపుకోవాలి. ఫైనల్లీ ఫిల్టర్ అయితే ఫిట్ చేస్తాం. ఇంకా ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేసి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. మనకి ఇంజన్లో మనకి 1.5 కానీ 1.7 లీటర్ కానీ ఫిల్ చేసుకోవచ్చు, కెపాసిటీ అంత ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంజిన్ ఆయిల్ అయితే పూర్తిగా పోసేసుకున్నాం. ఇప్పుడైతే క్యాప్ ఫిట్ చేసేసుకోవడమే. క్యాప్ అయితే మనం సింపుల్గా అయితే ఫిట్ చేసుకోవాలి. మరీ గట్టిగా తిప్పామంటే విరిగిపోద్ది. ఫైనల్లీ వర్క్ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా ఇంజిన్ అయితే ఆన్ చేసేద్దాం. అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.